వలయంలో కూరుకుని విలవిలలాడిపోతున్నాయి. వైద్యం సంగతి దేవుడెరుగు. చికిత్స కోసం వెళితే గంటల తరబడి వేచి చూడాలి. దాహమేస్తే తాగేందుకు చుక్క నీళ్లు దొరకవు. నీళ్ల బాటిల్ కొనాల్సిందే. మూత్రం వెళ్లాలంటే, కంపు కొట్టే మరుగుదొడ్లకు వెళ్లాలంటే సగం ప్రాణం పోతుంది. భారీ భవంతుల్లో నడుస్తున్న సర్కారు దవాఖానాలతో పాటు మారుమూల గ్రామాల్లోని అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో సిబ్బందితో పాటు మందుల కొరత, అసలే జబ్బు చేసి భరించలేని బాధలతో ఆసుపత్రులకు వెళ్తే వైద్య సిబ్బంది, వైద్యుల చీత్కారాలు, చీదరింపులు తప్పడం లేదు. సర్కారు ఆసుపత్రులు సమస్యల వలయంలో కూరుకొని విలవిలలాడిపోతున్నాయి. వైద్యం సంగతి దేవుడెరుగు. చికిత్స కోసం వెళితే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. దాహమేస్తే తాగేందుకు చుక్క నీరు దొరకదు. నీళ్ల బాటిళ్లు కొనాల్సిందే. మూత్రం వెళ్లాలంటే కంపు కొట్టే మరుగుదొడ్లకు సగం ప్రాణం పోతుంది. భారీ భవంతుల్లో నడుస్తున్న సర్కారు దవాఖానాలతో పాటు మారుమూల గ్రామాల్లోని అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో సిబ్బందితో పాటు మందుల కొరత, అసలే జబ్బు చేసి భరించలేని బాధలతో ఆసుపత్రులకు వెళితే వైద్య సిబ్బంది, వైద్యుల చీత్కారాలు, చీదరింపులు తప్పడం లేదు. కొందరు సంపన్న వ్యక్తుల సమూహం చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులుగా ఎదిగి అత్యున్నత అత్యాధునిక వసతులతో లక్షలాది మందికి జీవం పోస్తుంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పెడుతున్న ప్రభుత్వాలు ఆ స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. బతికించేవి, బతకడం నేర్పించేవి విద్య, వైద్యం అయితే ఈ రెండు వ్యవస్థలు పేద, మధ్యతరగతి జనాలకు అందుబాటులో ఉండని దుర్భర, దౌర్భాగ్య స్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య రంగం రూపురేఖలు మారుస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రకటనలు చేశారు. ఆరోగ్య కేంద్రాలను విస్తరించి ఇంటి దగ్గరలోనే వైద్యం అందించేలా చేస్తామన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అని పాట బదులు నేను ఖచ్చితంగా సర్కారు దవాఖానాకే పోయి వైద్యం చేయించుకుంటా అనే పరిస్థితి రావాలని గట్టిగా నొక్కి చెప్పారు. కోరినన్ని నిధులిస్తాం, పోస్టులన్నీ భర్తీ చేస్తాం, ఆసుపత్రిలో పరిస్థితి మెరుగుపడాలి, రోగ నిర్ధారణకు ల్యాబ్లకు ఆధునిక పరికరాలిస్తాం, కొత్త బెడ్లు, చద్దర్లు, స్టాండ్లు అన్నీ ఇస్తాం, చీపురు కొనాలన్నా సెక్రటేరియట్ పర్మిషన్ తీసుకోవాలన్నా దుస్థితి తొలగిస్తామని హడావిడి చేసిన కేసీఆర్ ఆచరణలో పూర్తిగా మర్చిపోయినట్లు వ్యవహరించారు. మందుల కొరత లేకుండా చేస్తామని చెప్పినా అమల్లోకి రావడానికి చాలా కాలం పట్టింది. 2022లో దాదాపు 8 ఏళ్ల పాలన కాలం గడిచాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తుండగా ఉచిత మందుల జాబితాను 843కు పెంచారు. దీనికి ముందే రాష్ట్రంలో 636 పిహెచ్సిఎల్లు ఉండగా ప్రభుత్వం 40 మండలాలకు కొత్తగా వాటిని మంజూరు చేశారు. మరో 30 పిహెచ్సిలను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చారు. వైద్య సిబ్బంది నియామకం విషయంలో చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా సర్కారు దవాఖానాల పరిస్థితి ఏమాత్రం మారలేదు. మారుమూల గ్రామాలు మొదలు జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు అన్ని చోట్ల సమస్యలే. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి భారీ భవంతుల్లో ఆసుపత్రులు నడుపుతున్న రోగుల సంఖ్యకు సరిపడ వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించలేదు. 10 ఏళ్ల క్రితం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. 2022 నవంబర్ నాటికి ఆ సంఖ్య 2790 సీట్లకు పెరిగింది. పీజీలో 531 సీట్ల నుండి 1180 సీట్ల వరకు, సూపర్ స్పెషాలిటీలో 70 సీట్ల నుండి 152 సీట్లకు పెరిగాయి. 2023 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలలలో 8515 మెడికల్ సీట్లు ఉన్నాయి.
నైపుణ్యం ఉన్న వైద్యులు తయారవుతున్నా నియామకం విషయాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. కనీసం ఉన్న చోటైనా సరైన వైద్యం అందుతుందా అంటే అది లేదు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సైతం మందుల కొరత, వైద్య పరీక్షల కోసం బయటి ల్యాబ్లకు వెళ్లక తప్పని దుస్థితి. ప్రభుత్వంలో ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా రాజ్ న్యూస్ మాత్రం ఎప్పుడు ప్రజల పక్షమే. అప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఏనాడైనా ప్రజల గొంతు వినిపించడం, ప్రజాపక్షాన నిలబడి ప్రశ్నించే విషయంలో వెనకడుగు వేయలేదు. ఇక ముందు వేయదు కూడా. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ప్రలోభాలతో రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసినా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలుస్తున్న రాజ్ న్యూస్ ఇప్పుడు కీలకమైన వైద్య రంగంలోని పరిస్థితిని వెలికితీసే ప్రయత్నం చేపట్టింది. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న రాజ్ న్యూస్ తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సర్కార్ దవాఖానాలపై ఫోకస్ చేసింది. రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద జిల్లా వరంగల్. తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధాని, కావలసిన అన్ని హంగులు, సదుపాయాలతో పాటు ఏజెన్సీ ప్రాంతం కూడా ఉన్న జిల్లా వరంగల్. రాజ్ న్యూస్ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు ఎవరూ వెలికి తీయని, బయటి ప్రపంచం దృష్టికి రాని, నాణేనికి మరోవైపు కనిపించని ఎన్నో సమస్యలను గుర్తించింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన రావుల